ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారికి ఆస్తి యోగం పట్టబోతోంది. మీ కళ నెరవేరే సమయం వచ్చేసింది. జూన్ 24, 25 తేదీలలో ఆస్తి యోగం పట్టనుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఆనందంగా ఉండే సమయం కలిసి వచ్చింది. డబ్బులు లేక మీరు అనేక రకాలుగా అవమానాలు పడ్డారు. అయితే ఎప్పుడు మాకు ఈ కష్టాలు తీరుతాయి, ఇంకా ఎంతకాలం మాకు ఈ అవమానాలు అని మీరు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక మీరు పడేటటువంటి కష్టాలన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ఇకపై సింహరాశి వారికి అన్ని మంచి రోజులే. మరి ఆ వివరాలేంటి, అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు కార్యసాధకులు. చేపట్టిన ప్రతి పని కూడా పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. ఎన్నో ఉత్తమ లక్షణాలు కలిగిన ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుంచి కూడా తప్పించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ ఒక్క పని చేస్తే చాలు. వీరి జీవితమే మారిపోతుంది. అనుకున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. అయితే మీరు మీ భార్య వల్ల విపరీతమైన ఆస్తి యోగం, ధన యోగం ఎలా సొంతం చేసుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయం గురించి చూసినట్లయితే, వీరికి ఈ సమయంలో ఎంతగానో కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు కలిసి రావడంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే గతంలో ఉన్నటువంటి స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి. ముఖ్యంగా కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. నూతన వాహనాలను, స్థలాలను, బంగారు ఆభరణాలను కొంటారు. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ సమయంలో వీరికి ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం తీవ్రమైనటువంటి ఆలోచన, మానసిక ప్రశాంతత కోల్పోవడం, ఒత్తిడి, ఆందోళన పెరగడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. అలాగే ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల వల్ల కుటుంబ సభ్యులు విపరీతంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వీలైతే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోగలుగుతారు. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగపరంగా అసంతృప్తి కలిగి ఉంటారో వారికి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పదు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు అటెండ్ అయిన ఇంటర్వ్యూల్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి చేస్తున్నటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి.
అయితే ఏదైనా సంస్థలో భారీగా ఇన్వెస్ట్ చేసే ముందు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు చిన్నపాటి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. అధిక లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలి అని ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి విద్యపరంగా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. అలాగే వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులు, కళాకారులు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ రాశి వారు కుటుంబ పరంగా శుభ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి అధికంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ ప్రయాణాల్లో విలాసవంతంగా, ఆనందంగా గడుపుతారు. అయితే ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా వీరి వివాహ జీవితాన్ని గురించి చూసుకున్నట్లయితే గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ పరంగా, కెరీర్ పరంగా మీకు మంచి మద్దతు, సహకారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన ఒక్క పని ఏమిటంటే వీరు వారి జీవిత భాగస్వామిని గౌరవించాలి. అప్పుడే మీకు మీ భార్య వల్ల విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగం మీ సొంతమవుతాయి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి ఈ రాశివారు ఎవరైతే వారి భార్యను అధికంగా గౌరవించి ప్రేమిస్తారో వారి జీవితం ఆనందదాయకంగా మారిపోతుంది. అంతేకాకుండా మీ మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని కూర్చుని సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని మీ బంధాన్ని మరింత బలపరచుకోవడం ద్వారా మీ జీవితం బంగారు బాటగా మారుతుంది. కష్టాలన్నీ తీరి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ ఒక్క పని చేయడం ద్వారా ఈ రాశి వారి తలరాత మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించండి. ఆమె అభిప్రాయాలను తెలుసుకోవటం ద్వారా, సలహాలను పాటించడం వంటి పనులు చేయటం ద్వారా ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. మీరు మీ తల్లిదండ్రులను గౌరవంగా, ప్రేమగా చూసుకోవాలి. మీరు చేయవలసిన పనిని ఎప్పుడు కూడా పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కెరీర్లో మీరు ఉన్నతిని సాధిస్తారు. సింహరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే శనివారం రోజున నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి పసుపు రంగు వస్త్రాలను సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. శుక్రవారం రోజున లక్ష్మీమాతకు శనగలను ప్రసాదంగా పెట్టి దుర్గా సప్తశతి పారాయణ చేయటం ద్వారా, అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా, ఆదిత్య హృదయం పఠించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే మీరు ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో ఉలవలను దానంగా ఇవ్వాలి. అలాగే శుక్రవారం రోజున సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు, పేద పిల్లలకు అన్నదానం, వస్త్రదానం చేయటం ద్వారా శుభం కలుగుతుంది. అలాగే శనివారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. గోమాతకు నానపెట్టిన కందులను, బెల్లాన్ని ఆహారంగా అందించండి. ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధంగా పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అద్భుత యోగాన్ని పొందుతారు. చూశారు కదండి, సింహరాశి వారు జూన్ 24, 25 తేదీలలో ఆస్తి యోగాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు. అలాగే ఈ రాశివారు జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.